వెల్కమ్ టు S6 న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తొలి సభలో అదరగొట్టిన డిప్యూటీ సీఎం పవన్. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చా చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రెండో శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు, 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. కూర్చోండి. చెప్పండి. డైరెక్ట్ వచ్చేస్తుందా? డైరెక్ట్ వచ్చేస్తుంది సార్. అందరికీ నమస్కారం అండి. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న పాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. స్పీకర్ అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఏ పదవి ఇచ్చినా వన్నె తెచ్చారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు. అయ్యన్న పాత్రుడు గారిని చూస్తే 6
దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. 1962లో అయ్యన్న పాత్రుడు గారి తాత లచ్చా పాత్రుడు గారు స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికుడిగా పనిచేశారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు. 83, 85, 94, 99, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు. అది వారి యొక్క ప్రత్యేకత. 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం, 1996లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు R&B మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్. అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఉణికిపుచ్చుకొని రాజకీయం చేశారు. 42 సంవత్సరాలు. ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రెండోసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. 42 సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటి పెట్టుకొని నర్చర్ చేసి 7 సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం. చాలామందికి 2-3 సార్లుగా ఫెట్టెక్కి వస్తుంది. అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు. పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు, పోరాట యోధుడు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న తర్వాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. తొలి స్పీచ్తోనే అదరగొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు. సభ అధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకెళ్లాలని అయ్యన్నను కోరారు. ఇన్నాళ్ళు మీ వాడి వేడితో కూడిన మాటలు విన్నా, ఇక మీ నుండి అలాంటి మాటలు లేకపోయినా బాధ్యతతో మార్గం చూపించే మాటలు వింటాం. 2047 నాటికి ఏపీ ఉన్నతంగా ఉండాలి అంటే ఇప్పుడే దానికి పునాది వేయాలి. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలు, అంతేగాని దూషణలు, కోట్లాటలు కాదు. పొట్టి శ్రీరాములు చావుకు దగ్గరవుతూ చేసిన ఒక్కరోజు దీక్ష 1.5 ఏళ్లకు సమానం. మహానుభావుడు బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయినప్పుడు కూడా ఆయన గుర్తుండాలి. ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసేలా ఉండాలి. పశువు, పక్షి, చెట్టు అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు. స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి.
అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు. అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు. భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసిన అనుభవం ఉంది. అయ్యన్న పాత్రుడు అంటే పోరాటం, ఓ పౌరుషం. మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి. నాకు ఎప్పుడు సలహా కావాలన్నా మీతో సంప్రదించా. ఒకే పార్టీ ప్రజల అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడలేదు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి తక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యేదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. తెలంగాణ రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న రుణం 2 లక్షల లోపు రుణాల్ని మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది.
రుణమాఫీ విధి విధానాలను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలు తదితరులతో చర్చించి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వనుంది. మంత్రిమండలి సమావేశం వివరాలను సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ, రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9, 12, 2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12, 12, 2018 నుంచి 9, 12, 2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకధాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.
కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి 8 నెలల లోపుల్నే, ఎందుకంటే మేము 6 నెలలు పరిపాలన చేస్తే మొదటి 100 రోజులే పరిపాలన చేసినాం. తర్వాత దాదాపుగా 2.5 నెలలు పైచలకు ఎన్నికల కోడ్లోనే పోయింది. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం? కోర్టు ప్రొసీడింగ్లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంతా చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆయన వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి విదేశాల్లో ఉండే భారతీయ ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి నిమ్మల, మన రాష్ట్ర భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున అండగా నిలిచి విజయాన్ని చేకూర్చిన ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా రాజధాని కన్బరాలో విజయోత్సవం జరుపుకుంటున్న ఎన్ఆర్ఐ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ముందుగా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం రావాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుని కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో, మరి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా కన్న తల్లికి కన్న ఊరికి రుణం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిని బలపరిచి మా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ప్రత్యేకించి
ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విజయోత్సవ సభలో పాల్గొంటున్నటువంటి నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి నా శుభాభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏపీలో మొదలైన టీడీపీ కూటమి విధ్వంస పాలన. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత. ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేత ప్రారంభం. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు. కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం. సిఆర్డీఏ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలను తెలియజేసిన వైఎస్ఆర్సీపీ న్యాయవాది హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేత. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామంటున్న వైఎస్ఆర్సీపీ. పార్టీ కార్యకర్తలకు, నేతలకు అండగా ఉంటాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారు. ఆస్తులకు నష్టం కలిగిస్తూ మానసికంగా హింసిస్తున్నారు. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటాం. కార్యకర్తలను, నాయకులను కలిసి భరోసా కల్పిస్తాం. అక్రమాలు చేస్తే టీడీపీ నాయకులను నిలదీస్తాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కార్యకర్తలు మమ్మల్ని సంప్రదించవచ్చు అని కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజే కొత్త ప్రభుత్వం శాసనసభ కొలువు తీరింది. శాసనసభ్యులు ఈరోజు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు జిల్లాకు సంబంధించి అందరం పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పెద్దలు, ఆయనతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు ప్రతాప్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు, పోటీ చేసినటువంటి మరొక సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు, ఖలీల్ అహ్మద్ గారు, స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఎమ్మెల్సీ ఉన్నటువంటి సోదరులు మురళీ గారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరొక సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందువల్ల ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కాబట్టి ఈరోజు అందరం కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి, కార్యకర్తలకి అండగా నిలవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేటువంటి దాని మీద ఈరోజు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దానిని బట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. రోజు గెలుపుకి ఓటమికి మధ్య తేడాలు చాలా స్వల్పం. కాబట్టి లక్షల సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు రావడం జరిగింది. 5,000 నుంచి 15,000 నుంచి 20,000 వ్యత్యాసంతో ఓటమి పాలై ఉండొచ్చు. కానీ మా మీద ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు, మాకు అండగా నిలిచినటువంటి నాయకులు, మాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు, వీళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ, వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం కానీ, అటువంటి గురుతర బాధ్యత మా అందరి మీద ఉంది అనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేశాం. ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు జిల్లాలో కూడా, రాష్ట్రంలో జరుగుతున్నాయి, జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఈరోజు దాడులు జరగడం, అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం, పోలీసు కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం, ఆస్తులు నష్టం చేయడం, వాళ్ళని గాయపరచడం, దాడులు చేయడం,
మానసికంగా హింసించడం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరం ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద ఈ జిల్లాలో నిలిచి ఇటువంటి అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలనేటువంటి నిర్ణయం, దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సూత్రప్రాయంగా ఈరోజు మనం అనుకోవడం జరిగింది. దాన్ని కూడా విధి విధానాలన్నీ కూడా ఒకసారి అందరం కూడా మరొకసారి మాట్లాడి ఖరారు చేస్తాం. ప్రతి నెల 2 పర్యాయాలు అన్ని నియోజకవర్గాలు పర్యటించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే కార్యకర్తలకి ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ వెళతాం. అధికారులు ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే అధికారులను నిలదీస్తాం. అదేవిధంగా ప్రతి కార్యకర్తకి అండగా నిలవడానికి ఒకవేళ నిజంగా కార్యకర్తకు సంబంధించినటువంటి ఆస్తుల నష్టం జరిగినా లేదా వాళ్ళు ఏదైనా గాయపరిచిన ఆ కుటుంబాలను నేరుగా వెళ్లి ఆ కుటుంబాలతో మాట్లాడతాం, వాళ్ళకి అండగా నిలుస్తాం. ఈ ప్రభుత్వ విధానాలని ఎక్కడన్నా ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే వాటిని వ్యతిరేకిస్తాం. అందుకనే ఒక కార్యాచరణ ప్రతి నెల కూడా 2 సార్లు 2 నియోజకవర్గాల నుంచి 3-4 నియోజకవర్గాల వరకు పర్యటించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా కార్యకర్తలను కలవడం, నాయకులను కలవడం, కార్యకర్తలకు ధైర్యం చెప్పడం, కార్యకర్తలను ధైర్యంగా నిలవమని కోరడం, దానితో పాటు ఎక్కడన్నా అన్యాయాల అక్రమాలు జరిగితే అధికారుల దగ్గరికి వెళ్లడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, అధికారులు వాటిని సరిగ్గా గనక సక్రమంగా పరిష్కరించకపోతే అధికారులను నిలదీయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉంది. మేమేమి రాజకీయాల్లో ఉన్నాం, పదవులు అనుభవించాం. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా పదవులు ఇచ్చారు. మేము 2 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాము, మంత్రులు అయ్యాం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాం. కాబట్టి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాని ప్రతి ఒక్కరూ కూడా భుజాన్ని వేసుకుని మోస్తాం. ప్రత్యేకించి ఈరోజు ఎంత ఓటింగ్ శాతం, 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రధానమైనటువంటి కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రేపు ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా మా కోసం నిలబడి ప్రాణాలు చెగించి పోరాడినటువంటి యోధులు మా కార్యకర్తలు. కాబట్టి వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇప్పటికే కొన్ని దగ్గరలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, హింసించడం రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వాటికి సంబంధించి రేపు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశాన్ని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. కార్యకర్తలకు ధైర్యం చెప్తాం. మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని మేము కోరుకునేది మీరు ధైర్యంగా ఉండండి. మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు పెడతాం. బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ విజయవాడలోని ఎలక్ట్రిసిటీ కాలనీ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ అందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా తనకే ఫోన్ చేయొచ్చని విద్యార్థులకు ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఊరుపాలెం వెళ్లిన హోంమంత్రి అనిత బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా అమ్మ వెళ్ళొద్దు అని చెప్పొద్ది. అలా వాళ్ళతో మాట్లాడొస్తాను మనం చెప్తే వెళ్ళొద్దు. ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు. అమ్మాయి భయం ఎక్కువ. నేను పంపించదు అసలు రోజు బాగోలేవు. అమ్మాయి సైడ్ కొంచెం నేను వెనక్కి ఉన్నా నీ కెమెరా నీ కాదు ఇది తొందర పేరెంట్స్ ఏమైనా చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. నమస్తే.